అలాంటి కుదరదు, మీరంతా నా రీసెర్చ్ కి హెల్ప్ చేయాలి. మమ్మీ మమ్మీ నాకు తాజ్పాం కావాలి. పావా? అలాగేనమ్మా. థ్యాంక్ యూ. ఏమండి, ఒక మంచి తాజ్పాం తెచ్చి పెట్టండి. మంచి తాచు పామా? అదేమన్నా బొమ్మ తెచ్చి పెట్టడానికి? ఏ మీ వల్ల కాదా? చాలే ఊరుకో. గతంలో ఆయన ఏమన్నా పాములు పెట్టేవాడా, పామంత్రం వేసేవాడా? అడగ్గానే తాచుపాము తెచ్చేవాడానికి. అమ్మా, పాము కరుస్తుంది, ఏ కోతో కప్పో తెచ్చి పెడతాంలే. మీరు ముయ్యండి, నేను చెప్పింది చెయ్యండి. సాయంత్రం 5 గంటల్లోగా ఈ గడపలో పాము ఉండాలి, లేదా మీ చేత పుట్టలు తవ్విస్తాను. వద్దు బాబు వద్దు, పేనానికి పేడంగా చూసుకుంటూ నీ పాముని సూత్తూ మీ చేతుల్లో పెట్టలేను బాబు. అదేంట్రా, సొంత పెళ్ళాన్ని అప్పు చెప్పినట్టు అంత బాధపడిపోతావు? ఈ పాముని చూపించి అడుగు తింటున్నాను బాబు. ఇదిగో, దీన్ని చూపించి మాత్రమే అడుగు తినం. అడుక్కు తినే వాళ్ళకంటే నీచంగా అడుక్కుంటున్నారు. నీకు జాలి కలగట్లేదు? నీకు కావలసినంత డబ్బును తీసుకో, పని పోగానే నీ పావుని బుట్టలో పెట్టి నీకు ఇచ్చేస్తారు. అట్టాగే బాబు. ఇదిగో బాబు, నా పేనం మీ చేతుల్లో పెడుతున్నాను. ఇది మా ప్రాణాలు దిగిపోతే అంతే చాలు. ఇదిగో డబ్బు. ఇదెందుకు? అది లేకపోతే ఊదుకోండి బాబు. గుట్టలు చెట్లు గాలించి ఒక పుట్టను త్రవ్వి ఈ పామును తీసుకొచ్చాం. మన విలేజ్ కి పెద్ద పాము. మీ కబుర్లు మాని ముందు బుట్ట తెరవండి, అమ్మాయి ఫోటో తీయాలి. బుట్టనేనా? పాము తెరవడమా? త్వరగా ఓపెన్ చేయండి. మీరు చేస్తారా లేకపోతే నన్ను చేయమంటారా? క్విక్ క్విక్. నువ్వు కలకాలం సుమంగలిగా ఉండాలి, ఆ పనేదో నేనే చేస్తాను. అయ్యో, శీఘ్రం తెరిచిపెట్టు బావా. బాబాయ్, పుట్ట తెచ్చిపెట్టి మీరు దూరంగా వెళ్ళిపోయారేంటండి? అబ్బే అదేం లేదు, మమ్మల్ని చూసి పాము భయపడి పారిపోతుందని. అమ్మో, ఎంత పడిగెత్తింది. ఏమండి, త్వరగా వచ్చి ఆ బుట్ట క్లోజ్ చేయరు. తెరవడమే కానీ బుట్ట నేను బుట్టలో ఉన్న నాగదేవత మీద ఒట్టేసి ప్రమాణం చేశాను. నీ మీద ఒట్టు. ఇదిగో, కావాలంటే నువ్వే ముట్టు. అయ్యో బాబాయ్, ప్రమాణం చేస్తే చేసావులే. ఒక్కసారి పావును మెళ్ళ వేసుకుని పరమశివుల్లా పోదిస్తే తొందరగా ఫోటో తీసుకుంటాను. చివర ఫోటోనా? బతుకుండగా తీస్తావా, చనిపోయిన తర్వాత తీస్తావా తల్లి? అమ్మాయి అంత ముచ్చటపడి అడుగుతుంటే అలా దిష్టి బొమ్మలా నిలబడతారే? వచ్చి వేసుకోండి మెళ్ళ పావుని. ఏం భయపడి వేండాం బావగారు, మీకేమైనా అయిందంటే మేమంతా లేము. రండి, శ్రీకుడు మెళ్ళ వేసుకోండి. తప్పదంటావా? నాగదేవత, నా మానాన్ని నువ్వే రక్షించు. దాని మొహం అది ఏం చేస్తుంది? తమ్ముడు తీ, నేనున్నాను కదా, ఎందుకు కంగారు పడతావు? అమ్మో, త్వరగా రెండు వేసుకోండి. అమ్మ ఫోటో తీస్తుంది, త్వరగా వేసుకోండి. త్వరగా వేసుకోండి. త్వరగా వేసుకోండి. బాబాయ్ ఇటు తిరుగు, కొంచెం కొంచెం. బాబాయ్ స్టడీగా ఉండమంటుందే. అది కొంచెం కొంచెం లెఫ్ట్. ఈ ఫోటోకి పాముల రాజాని టైటిల్ ఇస్తే ఎలా ఉంటుందంటావు? నా మొక్కం లాగుంటుంది. నవ్వండి. నమ్మడానికి వీల్లేదు. ఓహో, జముకి జట ఇక్కడుందన్నమాట. రావే నా లముకి లట. పెద్ద పామే. చాలా థ్యాంక్స్ బాబు, సమయానికి వచ్చి మా పాపను పాముగండ నుంచి రక్షించాం. ఏ మిస్టర్, ఆ పాము పడగదించకుండా తెల్లాళ్ళు నిలబడాలంటే ఏం చేయాలి? ఏం చెయ్యాలా? బోరతో నాగస్వరం ఊదాలి. ఊదడం వచ్చా లేక మీ అమ్మతో ట్రైనింగ్ ఇప్పించమంటావా? ఇదిగో బోర. తమరి సలహాలు మాకేం అక్కర్లేదు. నువ్వు మర్యాదగా బయటికి నడవచ్చు. అప్పుడేనా? ఇంకా ఇవ్వాల్సిన సలహాలు చాలా ఉన్నాయి. ఎత్తిన పడగని ఎలా దించాలో, బుసలు కొడుతూ లేచిన పావు తోకని ఎలా కత్తిరించాలో నాకు బాగా తెలుసు. సావకాశంగా మీరందరూ కలిసి ఊదుకోండి. వస్తా. వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు? తెల్లవార్లు మీరిద్దరు బోర ఊదుతూ కూర్చోండి. పడగ బాగా ఎత్తగానే అమ్మాయి వచ్చి ఫోటో తీసుకుంటుంది. పదమ్మా. అలాగే.
అన్నయ్య గారు పావేమిటి ఇలా బొమ్మ అయిపోయింది చూడండి ఇది దీన్ని బొమ్మ ఆ, కాదు తమ్ముడు, ఆ. ఇది చచ్చిపోయింది. ఎందుకంటారు? మన దరిద్రపు కూడా నాగస్వరం వినలేక ఆ. ప్రాణాలు విడిచి డైరెక్ట్ గా నాగలోకమే వెళ్ళిపోయింది. రామరామ కృష్ణ కృష్ణ నాగదేవత నీ నీ ఆత్మ శాంతించుగాక. అన్నయ్య గారు, తమ్ముడు అమ్మాయి ఇవాళ కూడా ఇలాంటి విష జంతువుని అడుగుతుందంటారా? ఏమో అడిగినా అడగచ్చు, గిన్నీస్ బుక్ కదా.